గమ్యానికి దగ్గరలో అంటే వాస్తవానికి పార్వతీపురం మన్యంకి విశాఖ నగర్ నుంచి వెళ్ళడానికి మరొక 3 గంటలు పడుతుంది. కానీ సహజంగా ఎక్కువ మంది ప్రయాణికులు ఇటు పార్వతీపురం, సాలూరు, విజయనగరం ప్రయాణికులతో పాటు విశాఖ నగరానికి సంబంధించిన ప్రయాణికులు కూడా ఉంటారు. అయితే విశాఖ నగరానికి మరొక అరగంటలో చేరే అవకాశం ఉంది. ఇట్లాంటి దశలో ఈ ప్రమాదం జరిగింది. మనకున్న సమాచారం బట్టి అక్కడ ట్రాఫిక్ పోలీసుల మాటలు బట్టి డ్రైవర్ కాస్త నిద్రలోకి రావడం, లేకపోతే అతివేగంగా వచ్చి ఎదురుగా ఉన్న ట్రిప్పర్ నెమ్మదిగా ఆపుతూ పక్కకి సైడ్ తీసుకున్న దశని దూరం నుంచి గమనించకపోవడం వల్ల ఈ రకంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దీన్ని మరి కాసేపట్లో నిర్ధారించే అవకాశాలు కూడా ఉన్నాయి. కళ్యాణ్. రైట్ రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. విశాఖపట్నం నుంచి గాజువాక సుమారుగా ఒక 19 కిలోమీటర్ల దూరంలో గాజువాకకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఉదయం సమయం, తెల్లవారుజామున సమయంతో ఒక లారీ, టిప్పర్ లారీ కొంత లెఫ్ట్కి వెళ్తున్న సమయంలో మరి దాన్ని గుర్తించలేని పరిస్థితుల వల్లే ఈ ఆర్టీసీ డ్రైవర్ డైరెక్ట్గా వెళ్ళి ఆ లారీని గుద్దడం వల్ల 3 ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఎంతగా ధ్వంసం అయిపోయిందో ఆ బస్సు. దాని ద్వారా డ్రైవర్ వెనక ఉన్న 2-3 రోస్కి సంబంధించి అవన్నీ కూడా సీట్లు కూడా ఊడిపోయి పక్కన పడిపోయిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద పోలీసులు అలాగే ఆర్టీసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బస్సుని అలాగే లారీని వాటి రెండింటిని కూడా రోడ్డుపై నుంచి పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఆ 50 మంది ఆ ఘటన చోటు చేసుకున్న సమయంలో దాదాపు 50 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా మృతదేహాలను అయితే విశాఖపట్నంకి సంబంధించిన కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. మిగతా ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ఆ 50 మందికి గాయాలైన వారందరికీ కూడా దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వారందరికీ ట్రీట్మెంట్ని ఇస్తున్నట్టు తెలుస్తుంది. నిత్యం రద్దీగా ఉండే శ్రీనగర్ అలాగే గాజువాక సిగ్నల్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే తెల్లవారుజామున కావడంతో 2 వెహికల్స్కి మాత్రమే ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు మిగతా రోడ్డుపై వెళ్తున్న మిగతా వెహికల్స్ ఏమి అప్పుడు ఆ సమయంలో లేకపోవడంతో, కానీ విషాద సంఘటన అని చెప్పొచ్చు. ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారంటే అర్థం చేసుకోండి. అలాగే మనం రైట్ సైడ్ ఫస్ట్ బాక్స్లో మనం చూడొచ్చు ఆ బస్సుకు సంబంధించిన సీట్లు, ఎగ్జాక్ట్లీ ఈ విజువల్లో మనం చూడొచ్చు, సీట్లు ఊడిపోయి బయటకు వచ్చేసాయంటే అర్థం చేసుకోండి. బస్సుకి సంబంధించిన ఆ బాడీ ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దాని తర్వాత దాంట్లో ఉన్న సీట్లతో సహా డైరెక్ట్గా బయటికి వచ్చేసి పడిపోయాయంటే దాంట్లో కూర్చున్న వ్యక్తుల పరిస్థితి ఏంటి కూడా ఆలోచించవచ్చు. ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. బస్సుకి సంబంధించి మనం చూడొచ్చు ముందు రేడియేటర్ సైడు, అలాగే డ్రైవర్కి సంబంధించిన ఆ స్టీరింగ్ వెనుక ఉండాల్సిన ఆ సీటు కూడా, డ్రైవర్ సీట్ కూడా అక్కడ లేని పరిస్థితి. ముందు విండ్షీల్డ్ అంతా పగిలిపోయింది, ఒక సైడ్ అంతా క్రష్ అయిపోయింది. వాస్తవానికి హెడ్ లైట్స్ కూడా కనిపించట్లేదు. నిజంగా ఒక బస్సేనా అన్న విధంగా ఆ ఫోటోలో మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు ఆ హాస్పిటల్కి ప్యాసింజర్స్ అందరూ చేరుకున్నాక వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎంత దయనీయంగా ఉన్నాయో. రాత్రిపూట నిన్న ఘటన తెల్లవారుజామున ఆ ఘటన చోటు చేసుకున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఒకసారి చూస్తే కనుక ఆ బస్సులోంచి వ్యక్తులు బయటికి వాళ్ళ సామాన్లు కానీ వ్యక్తులను బయటికి తీసుకొని రావడానికి స్థానికులందరూ హెల్ప్ చేస్తున్న విజువల్స్ని, అలాగే హాస్పిటల్కి వెళ్ళిన విజువల్స్. ఈ విజువల్లో మనం చూడొచ్చు ఆ ముందు లారీ కనిపిస్తుంది, వెనక బస్సు క్రష్ అయిపోయింది, పూర్తిగా క్రష్ అయిపోయిన బస్సు కనిపిస్తుంది. అలాగే స్థానికులు హుటాహుటిన వారందరినీ హాస్పిటల్స్కి తరలిస్తున్నారు. ఆ బస్సులో ఉన్న ఎగ్జాక్ట్లీ ఈ విజువల్ అసలు ఎంత భయానకంగా ఉంది చూడండి. ఈ లారీని పూర్తిగా ఆ బస్సు సగం ఆల్మోస్ట్ హాఫ్ బస్సు మొత్తం కూడా ఆ లారీ లోపలికి దూసుకెళ్ళిపోయిన ఇమేజెస్ని మనం చూస్తున్నాము. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అసలు డ్రైవర్ ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు ఏమాత్రము. డ్రైవర్ సైడ్ పూర్తిగా ఆ లారీ లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తే చూడండి బస్సు వెనక టైరు, ఆ లారీకి సంబంధించిన వెనక టైరు భాగం మొత్తానికి కూడా ఆ బస్సు పూర్తిగా దాని లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో క్షతగాత్రులని రైట్ సైడ్ కొంత ప్రొక్లైన్ని రాత్రి తీసుకొచ్చి ఆ బస్సుని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. దాని తర్వాత దాంట్లో ఉన్న చనిపోయిన వ్యక్తులను కూడా బయటికి తీసే ప్రయత్నం చేసి ఎగ్జాక్ట్లీ ఆ ప్రొక్లైన్ ఆ క్రేన్ ద్వారా వాళ్ళందరినీ బయటికి తీసిన తర్వాత చూడండి ఎంతగా క్రష్ అయిపోయిన బస్సుని మనం చూస్తున్నాం. దాంట్లో ఉన్న వాళ్ళ వస్తువులు కానీ అవన్నీ కూడా కింద కుప్ప, ఆ బస్సుకు సంబంధించిన ఇనుప సామాను, ఆ మెటల్స్, ఆ స్టీల్ కానీ అదంతా కూడా క్రష్ అయిపోయి ఒక చెల్లా చెదురైపోయి కింద పడిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎంత భయానకమైన ఒక యాక్సిడెంట్ అని చెప్పాలి. అలాంటి యాక్సిడెంట్
విశాఖపట్నంకి సంబంధించిన గాజువాకలోని శ్రీనగర్ అనే ఒక కాలనీ, శ్రీనగర్ అనే ఒక ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి మనం ఈ విజువల్లో చూస్తే లారీ ఫాస్ట్ మూవింగ్ లేన్లో ఫస్ట్ లైన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత బస్సు సెకండ్ లైన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బస్సు వెళ్తున్న సమయంలో ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ ప్రకారం ఆ టిప్పర్ లారీ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్లీ ఆ టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆ లారీ ఫస్ట్ లేన్లో ఉంది, అంటే డివైడర్కి పక్కనే ఉంది. ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్, సాధారణంగా స్పీడ్గా వెళ్ళే వాహనాలు అక్కడ వెళ్తుంటాయి. అక్కడ ఉన్న సమయంలో మరి బస్సు ఘటన మనం చూడొచ్చు. బస్సు అక్కడే, అంటే దానికి వెనుక భాగంలో వెళ్ళి గుద్దేసింది. లారీ లెఫ్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుందా, మరి లారీ స్లోగా ఉందా తెలియదు, కానీ బస్సుకి పక్కన కూడా కొంత స్పేస్ ఉంది, అక్కడ వెళ్ళే అవకాశం ఉంది. మరి ఆ లారీ వెళ్తున్న స్పీడ్ని గుర్తించలేకపోవడం ఒక కారణం. అలాగే దాంతోపాటు ఆ డ్రైవర్ కూడా మత్తులో ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ప్రాథమిక విచారణలో చెప్పుకొస్తున్నారు. మరింత డీటెయిల్స్ రావాల్సి ఉంది దీనికి సంబంధించి. మనం చూస్తే ఎంత భయానకమైన ఒక యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బస్సులకి సంబంధించి ఇలాంటి ఘటనలు మనం చూస్తూ వచ్చాం. ప్రైవేట్ బస్సులు, మరి ముఖ్యంగా ఏసీ ప్రైవేట్ ట్రావెల్స్లో ఇలాంటి భారీ యాక్సిడెంట్స్. మొత్తం మీద ఈ ఘటనలో ఒక అదృష్టం, ఒక మంచి విషయం అని చెప్పాలి, ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. గతంలో మనం చూస్తే కర్నూలు ఇన్సిడెంట్ కానీ మిగతా ఇన్సిడెంట్స్లో ఇలా యాక్సిడెంట్స్ అయిన సమయంలో మంటలు చెలరేగి బస్సులో ఉన్న వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ ఘటనలో అదృష్టవశాత్తు మంటలు చెలరేగలేదు, మంటలు అంటుకోలేదు ఇటు లారీ కానీ. ఎట్ ద సేమ్ టైం ఆర్టీసీ బస్సుకి కూడా మంటలు అంటుకోకపోవడం వల్ల కొంతమంది ప్రయాణికుల ప్రాణాలైతే ఇంకా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. మరి దీనికి సంబంధించి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం వీరందరూ కూడా స్పందిస్తారా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళందరికీ ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందా, దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఈ యాక్సిడెంట్ జరగడానికి గల ముఖ్య ఏమై ఉండొచ్చని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.